ఆవరించి ఉండి కంచెగా కాపుదలుగా భద్రతగా ఆయన నీ చుట్టూ నా చుట్టూ ఆవరించి ఉండి నన్ను కాపాడిన దేవుని ఒక్కసారి తలపోసుకుందా. నిజమే కదా ప్రభా, నువ్వు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయగల మహోన్నతులవి ప్రభా. ఆయన అంటాడు, నీ చుట్టూ నేను ఆవరించున్నాను, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. ఎందుకంటే ప్రభా నువ్వు నా తోడే ఉన్నావని దావీదు భక్తుడు అన్నట్టుగా ప్రభా మాతో మీరు ఉండి మమ్మల్ని నడిపించారు కదా ప్రభా. మేము నిన్ను కనుక్కోలేదు కానీ మీరే మమ్మల్ని కనుక్కున్నారు ప్రభా. అయ్యా మేము నిన్ను ఏర్పరచుకోలేదు కానీ దేవా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని వాక్యం సెలవిస్తోంది. యెహోవా తమకు దేవుడిగా కలిగిన చెల్లెలు తండ్రులని వాక్యం సెలవిస్తున్న రీతిగా నిజమే కదా ప్రభా. మీరు అయ్యా తను మేమందరూ నీకు శాశ్వతంగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. చికట గల దొంగ ఊపిలో నుండి మమ్మల్ని తప్పిస్తున్నాం, వేటగాని గురిలో నుండి మమ్మల్ని తప్పిస్తున్నాం. ఏ కేడు దరిచేరలేదు, ఏ తెగులు సమీపించలేదు. యెహోవా రాకగా యువతని ప్రభా మమ్మల్ని స్వస్థపరిచి వాడిగా మీరు ప్రతిదినం మా జీవితంలో మీరున్నారు. ఎబ్నేచరిగా నీ కౌగిట్లో మమ్మల్ని భద్రపరుచుకొని మాకు సహాయం చేయు దేవుడుగా ప్రతిదినము మీరు మాతో ఉన్నారు ప్రభా. మా విరోధులు మా చుట్టూ లేచినప్పటికీ, మా శత్రువులు మా మీదకి అయ్యా తండ్రి లేచినప్పటికీ, ప్రభాని ప్రభా వరద వల్ల భక్తిహీనులు మా మీదకి పొరలడానికి ప్రయత్నించినప్పటికీ ప్రభా యువతని ప్రభా తన ఆలయంలో ఆయన నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆలకించెను. ఆయన నా ప్రార్థన చెవియోకి ఆలకించెను, ఆయన చెవులలోకి నా మొర చేరెను అని దావీదు భక్తుడు అన్నట్టుగా మా చేయడమై, మా దుర్గమై, మా శృంగమైన మా దేవాతి దేవ మరణ ఛాయలో ప్రభాతాన్ని నీ ప్రేమ మమ్మల్ని కాపాడింది ప్రభా. మరణ పడకల మీదకి వెళ్ళిపోయే మా జీవితాలను అయ్యా తల్లి ప్రభా జీవన వైపు తిప్పినది నీ ప్రేమ కదా ప్రభా. ఎవరున్నా లేకపోయినా నమ్మదగిన దేవుడుగా మీరు మా చేయి విడువని దేవుడుగా అయ్యా తల్లి మమ్మల్ని నడిపించావు ప్రభా. నీ వలలో మమ్మల్ని మోసావు ప్రభా. నీ భుజములపై ఒక పక్షి రాజు తన పిల్లల్ని మోసినట్టుగా మమ్మల్ని ప్రతిదినము మోస్తున్నావు. నీకు స్తోత్రాలు ప్రభా. నేను కొరవాలని ఆశపడుతున్నాను, నేను కనబరవాలని పరచాలని ఆశపడుతున్నాను, నిన్నే ఆరాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా రాజ్యము నీవు ప్రభా, నా శక్తివంతుడవు నీవు, నా బలవంతుడవు నీవయ్యా, నా అధిపతివి నీవయ్యా, నా యజమానుడవు నీ ప్రభా. మా శృంగము మీరు ప్రభా, మా కేడము మీరయ్యా, మా దుర్గము మీరు ప్రభా. మీరే మా ఆధారము, మీరే మా అతిశయము ప్రభా. దేవాని ప్రధాన క్షేత్రాలు దేవానికి నువ్వు నన్ను కనుగొన్నావు నీ పాడదామా, నువ్వే నన్ను ఏర్పరచుకున్నావు నీ పాడదామా. తను దారి తప్పిన మా బ్రతుకుల్ని వెతుక్కొని రక్షించుకున్నావని పాడదామా. ఆయన మనల్ని ప్రేమించిన రీతిని తలపోసుకుందాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా, మా ఆత్మీయులు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అపాసించిన ఏది ఏమైనా మా దేవుడు మమ్మల్ని విడవలేదు, ఆయన మమ్మల్ని ఎడబాయలేదు, ఆయన మమ్మల్ని అనాథులుగా విడవలేదు. ఇది మనం బ్రతుకుండే కారణం ఆయనే కనుక ఆయనను పాడదాం. నా రాజ్యం నీవని పాడదాం, నా బ్రతుకు కాలమంతా నిన్నే కొలుస్తానని పాడదాం. అందరం కూడా
చేసిన మన వారికి కాదు, మనం ఏదో మంచి వారమని కాదు, ఇగో మనము ఏదో ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నామని కాదు. కానీ నీకు తెలుసా, యేసే కరుణా సంపన్నుడు గనుక, యేసే చాలుగల దేవుడు గనుక, అని కనికరం చూపుడు యందు నీ యందు నా యందు ఆనందించేవాడు గనుక, నిన్ను నన్ను భరించడానికి ఇష్టపడుతున్నాడు గనుక, నిన్ను నన్ను సహించడానికి ఇష్టపడుతున్నాడు గనుక, ఒకటి తల్లి నిన్ను నన్ను సాకినట్టుగా సాకుతున్నాడు గనుక నువ్వు నేను ఈ దినమున బ్రతుకున్నామని తెలుసా. ఇగో ఆ యేసే నామమే నిన్ను నన్ను కాపాడుతుంది, ఆ యేసే నామమే నిన్ను నన్ను రక్షిస్తుంది, ఆ యేసే నామమే ఈ దినమున నువ్వు నేను బ్రతుకుండడానికి కారణమైంది. ఆ యేసే నామమే నీ నా కన్నీరు తుడుస్తుంది, ఆ యేసే నామమే నిన్ను నన్ను ఓదారుస్తుంది, ఆ యేసే మాత్రమే ఇగో నిన్ను నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన తప్ప నీకు నాకు దిక్కెవరు లేరు. ఆయన నిన్ను నన్ను కనుగొన్నాడు. ఆయన నిన్ను కనుగొన్నది విడిచిపెట్టడానికి కాదు, చివరి వరకు నీ చేయి నా చేపట్టుకొని నడిపించడానికి మాత్రమే. ఆయన నమ్మదగిన దేవుడు అయినా, ఆయన ఆత్మీయులు మనల్ని విడిచిపెట్టిన, ఇగో మనల్ని అవమానించిన, ఆయన అవమానములను నీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదములుగా మార్చగల దేవుడు అయినా, ఆయన రోషం కలిగిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఆయన మేలు చేసే మంచి దేవుడైనా, మేలు చేసే గొప్ప దేవుడైనా, ఆయన కనికరం కలిగిన దేవుడైనా, అయ్యా నీకు కృతజ్ఞతలు అయ్యా. చెప్తావా? ఒక్కసారి నీతో నాతో కలిసి చెప్పగలుగుతావా? మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే సంరక్షిస్తున్నారు, ఏ విధంగా అయితే మమ్మల్ని కాపాడుతున్నారు అయ్యా. అతను మాది ఏది కూడా అక్కర్లకు ఏది కూడా తక్కువ చేయాల. సింహపు బిళ్ళలు లేని గలవై ఆకలి కొంటే కానీ యువతని మా జీవితంలో నిన్ను మేము ఆశ్రయించినందుకు ప్రభా, మా జీవితంలో ఏది కొలువ చేయలేదు. ఏ రోజు మమ్మల్ని ప్రభా అయ్యా అతని ఏ యొక్క లేమితో మమ్మల్ని మీరు ఉంచలేదు. మీరు సర్వ సమృద్ధితో మీరు మమ్మల్ని నింపుతున్నారు, మా అక్కర్లు తీరుస్తున్నారు, మా ఆశలు నెరవేరుస్తున్నారు, మా కోరికలను ప్రభా అయ్యా అతన్ని సఫలపరుస్తున్నారు. ఈ దినమున మేమందరం కూడా సంతోషంగా అయ్యా నా రాజా నిన్ను నేను ఆరాధిస్తున్నానని చెప్పగలుగుతున్నామంటే తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన వాక్యమే, మీరు మాకు ఇచ్చిన ఆధారముకే, మీరే ఆధారంగా ఉన్నందుకు, మా జీవితంలో మీరు ఒక ఆశ్రయదుర్గంగా ఉన్నందుకు, మా బ్రతుకుల పరిస్థితుల్లో ఇబ్బందులు ఇరుకుల్లో మమ్మల్ని అయ్యా మీ చేతిలో దాగు చోటుగా అయ్యా మీరు మాకు మమ్మల్ని దాచుతున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దేవా. మీరు మా జీవితంలో చేసే ప్రతి మేలుని బట్టి ఈ దినం ఎస్పెషల్ గా ప్రభు సజ్జు లెక్కలో ఉండి మేము నిన్ను ఆరాధించగలుగుతున్నామంటే ఇది కేవలం నీ కృపని బట్టి దేవా, నీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తూ నిశ్చయముగా మేము నమ్ముతున్నాం. నిశ్చయముగా మా జీవితంలో మీరు గొప్ప కార్యములు చేయబోతున్నందుకు, నిశ్చయముగా మీరు మమ్మల్ని ఉన్నతమైన కార్యములలో నిలబెట్టబోతున్నందుకు, నిశ్చయముగా మీరు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు, ఆశీర్వాదానికి కర్తలుగా మార్చిబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. జీవుడి యేసు నామములో ఈ యొక్క స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం.